సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తెలుగులో వచ్చిన ఆనందో బ్రహ్మ సినిమా చూసారా? యాక్టర్స్ శ్రీనివాస్ రెడ్డి, తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్, శకలక శంకర్ హీరోయిన్ తాప్సి నటించిన ఈ మూవీ థియేటర్లో నవ్వులు పూయించింది. ఆ మూవీలో ఓ ఇంట్లో దయ్యం ఉందని, ఆ ఇల్లు కొనడానికి ఎవ్వరు ముందుకు రారు. దాంతో ఆ ఇంట్లో ఉండి దయ్యం లేదని నిరూపిస్తే డబ్బులు ఇస్తానని ప్రకటిస్తారు. అదే సమయంలో శ్రీనివాస్ రెడ్డి బ్యాచ్ కు డబ్బులు అవసరం ఉండటంతో సరేనని ఒప్పుకుంటాడు. చివరకు దయ్యం లేదని నమ్మిస్తారు. అచ్చం అలాంటి తరహా ఘటనే ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో దయ్యంతో భయపడుతున్న విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టాడు ఉపాధ్యాయుడు రవీందర్. జైనద్ మండలం ఆనందపురు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో కొంతకాలంగా దయ్యం ఉందని విద్యార్థులంతా భయపడుతున్నారు. దయ్యం భయంతో కొందరు విద్యార్థులు వేరే పాఠశాలకు వెళ్లిపోయారు. ఈ సమయంలో ఇటీవల పాఠశాలకు బదిలీపై వచ్చిన నూతన ఉపాధ్యాయుడు రవీందర్ స్కూల్లో దయ్యం లేదని నిరూపించాడు. రోజులానే విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు టీచర్. అయితే మధ్యాహ్నం సమయంలో ఉన్నట్టుండి ఓ భారీ శబ్దం రావడంతో విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. స్కూల్లో దయ్యం ఉందని, అందుకే భయపడుతున్నట్లు స్టూడెంట్ సమాధానం ఇచ్చారు. దీంతో వారిలోన్న ఆ దయ్యం భయాన్ని పోగొట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. నిండు అమావాస్య అదే రోజు స్కూల్లో దయ్యం ఉందని భయపడుతున్న విద్యార్థుల భయాన్ని పోగొట్టాలని కంకణం కట్టుకున్నాడు ఉపాధ్యాయుడు రవీందర్. అమావాస్య రోజు రాత్రి స్కూల్లో ఒంటరిగా నిద్రించాడు. తెల్లారేసరికి విద్యార్థులంతా స్కూల్ కి వచ్చారు. ఇంకేముంది, పాఠశాలలో దయ్యం లేదని వారికి చెప్పారు. నిన్న అమావాస్య రోజు దయ్యాలున్నాయన్న సారుని చెప్పించారు. దయ్యాలు ఏవీ లేవు. ఒకవేళ దయ్యం ఉంటే ఒంటరిగా నిద్రించిన తనకు ఏదన్నా అయ్యుండేది కదా అని విద్యార్థులకు చెప్పాడు. దీంతో వారిలోన్న దయ్యం భయం పోయింది. విద్యార్థులో దయ్యం భయాన్ని పోగొట్టిన రవీందర్ను ప్రధానోపాధ్యాయులతో పాటు మిగతా టీచర్స్ కూడా అభినందించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.